తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఇంట్లో ఉన్నాయి అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. दलित बंधु स्कीम में एमएलए 3-3 लाख का कट लेते हैं. రైతు బంధు స్కీమ్ లో ఒక్కొక్క శాసన సభ్యుడు 3 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నాడు. स्टेट के जो एम्प्लॉइज हैं उनको सही टाइम पर पैसा नहीं मिलता. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు. उन्होंने आपका कर्जा माफ करने का कहा था, वायदा किया था, कर्जा माफ नहीं किया. ఆయన మన అప్పులని రుణాలని మాఫీ చేస్తానన్నారు, కానీ ఎక్కడ మాఫీ చేసిన దాఖలా కనిపించడం లేదు. कितने 2 BHK के घर उन्होंने बनाए. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆయన కట్టడం జరిగింది. उन्होंने कहा था खाद फ्री में देंगे आपको, कितना खाद दिया. ఆయన మనకు ఎరువులు ఇస్తానన్నారు. ఎంతమందికి ఎరువులు ఇచ్చారో ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లతో తెలియచేయండి. आपसे कहा कि जमीन रिकॉर्ड्स को कंप्यूटराइज करेंगे. మీతో చెప్పారు భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా క్రమబద్ధీకరిస్తామన్నారు. पता लगा कि धारिनी पोर्टल से चीफ मिनिस्टर ने आपके जेबों से पैसा निकाला. అర్థమైంది ఏమిటంటే ధరణి పోర్టల్ ద్వారా మన భూములను ఆక్రమించుకొని మీ డబ్బులను తన ఖాతాలో వేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు. आपकी जमीन आपसे छीनी మీ భూమిని మీ దగ్గర నుండి లాక్కోవడం జరిగింది. और 20 लाख लोगों को नुकसान पहुंचाया. అలాగే 20 లక్షల మందికి దీని ద్వారా నష్టం జరిగింది. केसीआर पूछते हैं